నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే మంత్రివర్గంలో చోటు దక్కించుకోవాలనుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా మరి ఈ మంత్రివర్గ విస్తరణ సంక్రాంతి పండగకి అయితే ఖచ్చితంగా చేస్తాము అన్న గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో ఏదైతే గవర్నమెంట్ ఏర్పడి సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ కాలేదు. దాదాపుగా తెలంగాణలో 18 స్థానాలు మంత్రివర్గాలు ఉంటే ఇప్పటికే 12 స్థానాలు అయితే ఫుల్ఫిల్ అయిపోయాయి. ఇంకా 6 స్థానాలు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వాటిని విస్తరణ చేస్తామని పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎలక్షన్స్ వల్ల ఏఐసిసి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఆ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేక కొంత సమయం అయితే తీసుకున్న తర్వాత ఈరోజైతే ఏఐసిసి కీలక ప్రకటన అయితే ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. అసలు ఈ ఏదైతే 6 మినిస్టర్స్ ఉన్నాయో దానిలో ఎవరికి చోటు దక్కనుంది? బడా నాయకులు ఇప్పుడే ఢిల్లీకి సంబంధించిన బడా నాయకులతో కూడా మంత్రాలు జరుపుతూ ఉన్నారంట. అసలు ఇక్కడున్న నాయకత్వాలకి మనం చూసుకున్నట్లయితే 12 మంత్రివర్గంలో చోటు దక్కింది. చాలా వరకు అయితే రెడ్డి సామాజిక వర్గానికి చోటు దక్కిందనే ఆరోపణలు అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి పైన అయితే ఉంది. రెడ్డి వర్గానికి సీఎం కాబట్టి తను వాళ్ళ వర్గానికే మేలు చేసుకుంటూ ఉంటారు. ఇటు స్థానికంగా కార్పొరేట్ చైర్మన్లు కానీ ఇటు ఏవైతే పదవులు ఉంటాయో నామినేట్ పదవులు కూడా మరి రెడ్డి వర్గానికి ఎక్కువ ఇస్తా ఉన్న ఆరోపణలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఉంది. కానీ ఈ ఆరోపణలు భిన్నంగా మంత్రివర్గ విస్తరణ చేయాలి అని కూడా ఏఐసిసి కూడా ఆలోచిస్తున్నట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. దానిలో భాగంగా మిగిలి ఉన్న ఏవైతే ఉన్న స్థానాలు 6 స్థానాల్లో బీసీలకి 2 స్థానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి వాళ్ళకు కూడా దీనిలో చోటు తగ్గియాలని కూడా ఏఐసిసి ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు మనము ప్రతి ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే 2 మంత్రివర్గులు అయితే ఉన్నారు. కానీ హైదరాబాదు, ఆదిలాబాద్ ఇలా చూసుకున్నట్లయితే మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే దానిలో ప్రాతినిధ్యం ఇస్తూ అంటే నల్గొండ, హైదరాబాద్ మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి అయితే 4 వ్యక్తుల నుండి అయితే మరి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే నల్గొండ నుండి చాలా పోటీతత్వం అయితే మనకైతే కనబడతా ఉంది. నల్గొండ నుండి చూసుకున్నట్లయితే వేముల వీరేశం అయితే మరి పోటీకి వస్తూ ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి తనకి మరి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా తనైతే ఫైట్ చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గతంలో తను బీజేపీలో ఉన్నప్పుడు తను కాంగ్రెస్లో చేరేటప్పుడు కాంగ్రెస్ పెద్దలు చెప్పారంట, ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు, ఈరోజు మాట తప్పబోరని కూడా ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో తనైతే ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే బీసీ సామాజిక వర్గానికి కూడా మరి చోటు దక్కియాలి, ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలి, బీర్ల ఐలయ్యకు కూడా మరి ఇవ్వాలి అన్నట్టు కూడా కొంత ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గ కుర్మ సంఘానికి తను ప్రాతినిధ్యం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీసీలకి న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోవాలన్నట్టు కూడా తన యొక్క అభిప్రాయము బీర్ల ఐలయ్య అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనము ప్రధానంగా నల్గొండ నుండి ఇప్పటికే 2 మంత్రులు అయితే ఉన్నారు. 2 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ సతీమణి కూడా మరి మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా కొంతవరకు అయితే ఉత్తమ్ కుమార్ డిమాండ్ చేస్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఎలా ఇస్తాము, 2 మంత్రి పదవులు ఎలా ఇస్తాము అన్నట్టు కూడా అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే మరి బీఆర్ఎస్ గెలుచుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ నుండి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్కి పార్టీ ఫిరాయించి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ హైదరాబాద్లో ఎవరు లేకపోవడం వల్ల మరి ఎమ్మెల్సీగా ఉన్న అమీర్ ఖాన్కి అయితే మరి ఇక్కడ దానికి మైనార్టీలో తనైతే ఎమ్మెల్సీగా అయితే ఉండడం అయితే జరిగింది. మైనార్టీ కాబట్టి తనకి ఇక్కడ మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా కూడా మరి మంత్రి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఎమ్మెల్సీకి ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ నుండి కూడా మరి ఒకరికి నాయకులకైతే ఇచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్లో ముఖ్యంగా అక్కడ బీజేపీ అవా నడుస్తూ ఉంది. బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు అయితే గెలవడం అయితే జరిగింది. అదేవిధంగా అక్కడ బీజేపీ నాయకత్వాన్ని ఎక్కువ అంటే బలోపేతం అవుతా ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది కొంతవరకు డల్ అవుతున్న సిచ్యువేషన్ అయితే వస్తూ ఉంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి, ఖచ్చితంగా మంత్రివర్గం
విస్తరణ చేయాలన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి కాకా ఫ్యామిలీ ఇప్పటికే కాకా ఫ్యామిలీ నుండి 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉన్నారు. అది మాదిగలకు సంబంధించిన అంటే మాలకు ఉపకులాలకు సంబంధించిన ఇష్యూ కూడా అక్కడ రేజ్ అవుతా ఉంది. మాదిగలకి అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, మాలలకి న్యాయం చేస్తూ ఉంది. ఏదైతే మాలలకు సంబంధించి ఎక్కడైతే ఎస్సీ రిజర్వ్ ఉందో అక్కడ మాలలకే ఇస్తూ ఉందన్న విషయాలైతే గత పార్లమెంట్ ఎలక్షన్ నుండి అయితే వస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి కాకా ఫ్యామిలీ కూడా మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టు కూడా కొంతవరకు అయితే కోరుతా ఉన్నారు. ఎవరైతే వివేక్ ఉన్నారు, వాళ్ళ సోదరు కూడా ఇద్దరైతే ఉండడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎవరికన్నా ఒక్కరికి మంత్రి పదవి చోట్ల దక్కుతుందని కూడా ఆశించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాకా ఫ్యామిలీకి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలి అన్నట్టే అధిష్టానం చూస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి కాకా ఫ్యామిలీకి ఇస్తారా, మరి ఎలా ఉండబోతుందో అయితే మనమైతే చూడాలి. వినోద్, వివేక్ ఇద్దరు ఎమ్మెల్యే అయితే మనకైతే అక్కడ నుండి అయితే కనబడతా ఉన్నారు. కాకా ఫ్యామిలీ నుండి 2 ఉన్నారు, 1 ఎంపీ కూడా ఉండడం అయితే జరిగింది. మరి ఈ సామాజిక ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ మాదిగలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఈ అనాలసిస్ చేసిన తర్వాతే ఏఐసిసి నిర్ణయం తీసుకోవడానికి ముందు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డికి సంబంధించిన వాళ్ళు కూడా మనం చూసినట్లయితే అతను కూడా మంత్రివర్గంలో చోటు దక్కాలి అనే నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కూడా చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కోణాలలో కొంత ఏఐసిసి గందరగోళం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్ర, జార్ఖండ్లో అయితే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ కూటమి గెలుస్తుందని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కొంత అయోమయంలో ఉన్న కాంగ్రెస్ మరి తెలంగాణలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజలకి అభివృద్ధి అందే దిశగా మరి వెళ్ళాలంటే ఇప్పటికే ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం వల్ల తెలంగాణ ఆందోళన అవుతున్న ఇష్యూ అయితే కనబడతా ఉంది. ప్రతి వారానికి ఒక ఇష్యూ అయితే ఎడ్యుకేషన్ సంబంధించిన స్కూళ్ళల్లో అయితే తలెత్తుతా ఉన్న నేపథ్యం అయితే జరుగుతూ ఉంది. ప్రజల్లో కొంత ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏఐసిసి నిర్ణయాలు అయితే మరి తెరపైకి అయితే వస్తూ ఉన్నాయి. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా మరి మంత్రివర్గ విస్తరణ అయితే చేయబోతా ఉన్నాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి ఎవరెవరికి స్థానాలు దక్కుతాయనే కొంత క్యూరియాసిటీ కూడా రాజకీయ వర్గాలలో కూడా చూస్తూ ఉన్నారు. ఒకవేళ మరి దీనిలో చోటు దక్కుతుందని ఆశించిన వారు ఎవరికన్నా చోటు రాకపోతే ఎవరన్నా మరి వాళ్ళు అలగడం కానీ ఇలా ఎవరన్నా పార్టీ ఫిరాయింపులు కానీ చేస్తారేమో భయంలో ఏఐసిసి కూడా ఉన్నట్టయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే అందరినీ బుజ్జగించే ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ పడినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి కూడా ఒక లిస్ట్ అయితే తయారు చేసుకున్నారు. ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే నేపథ్యం అయితే తనైతే ఇప్పటి వరకు అయితే తన ఒక అంటే పేర్లు అయితే నోట్ చేసుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉంది. ఆ లిస్ట్ కూడా ఏఐసిసి ముందు పరిచే తరుణం అయితే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం అయితే ఏఐసిసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాంట్లో భాగంగానే మరి అతనికైతే మంత్రివర్గ విస్తరణ చేసే ఛాన్స్ అయితే వస్తూ ఉంది. మరి ఎవరెవరికి చోటు దక్కుతున్న విషయాలు సంక్రాంతికి అయితే ఈ సంక్రాంతి వరకు అయితే మంత్రివర్గ విస్తరణ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.